వెల్కమ్ టు భూషణ్స్ అకాడమీ. ఈ వీడియో నందు నిలిపివేయబడిన మెడికల్ పరీక్షలు ఎప్పుడు నిర్వహించబడబోతున్నాయి? హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 4 మార్కులు కలుపుతారా లేదా కలిపితే కొత్త లిస్ట్ ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది? ఇలాంటి ప్రశ్నలకు ఈ వీడియో నందు సమాధానం లభించును. దయచేసి ఈ వీడియోను చివరి వరకు చూడగలరు. నాకు తెలిసిన అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం టీఎస్ఎల్ పిఆర్బి బోర్డ్ 4 మార్కులకు సంబంధించి డివిజన్ బెంచ్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అంతేకాక రిట్ అప్పీల్ను చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఎస్ఆర్ నంబర్ అనగా సీరియల్ నంబర్ కూడా వచ్చినట్టు సమాచారం. దీనిపై స్క్రూటినీ జరిగి దీనికి సంబంధించిన హియరింగ్ డేట్ అనేది 14 లేదా 15వ తారీఖు ప్రకటించబడే అవకాశం ఉంటుంది. నాకు తెలిసిన సమాచారం ప్రకారం దీని యొక్క హియరింగ్ అనేది 16 లేదా 17వ తేదీ రావడానికి అవకాశం ఉన్నట్లు న్యాయవాదులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో డివిజన్ బెంచ్కి వెళ్ళడం వల్ల ఎలాంటి పరిణామాలు జరగవచ్చు? ఎందుకు హైకోర్టు 4 ప్రశ్నలను తొలగించాలి అని చెప్పడం జరిగింది? అసలు ఆ 4 ప్రశ్నలు ఏంటి అనే అంశాన్ని పరిశీలిస్తే, పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షలో కొన్ని ప్రశ్నలు ట్రాన్స్లేషన్ మరియు తప్పులుగా ఉన్నాయని కోర్టును ఆశ్రయించడం జరిగింది. కానీ కోర్టు పరీక్ష జరిగి చాలా రోజులు అవుతుంది కాబట్టి ఆ కేసుని డిస్మిస్ చేయడం జరిగింది. మెయిన్స్ పరీక్ష పూర్తయిన తర్వాత ఇలాంటి సమస్య మళ్ళీ పునరావృతం కావడంతో కొంతమంది అభ్యర్థులు 9కి పైగా ప్రశ్నలతో కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి అక్టోబర్లో జరిగిన వాదనల నేపథ్యంలో కోర్టు 3 ట్రాన్స్లేషన్, 1 తప్పుడు ప్రశ్నగా మొత్తంగా 4 ప్రశ్నలను గుర్తించింది. వీటిని అందరికీ కలిపి కొత్త లిస్టు తయారు చేయవలసిందిగా కోర్టు బోర్డుకి ఆదేశాలు జారీ చేసింది. బోర్డు ఈ 4 ప్రశ్నలపై నిపుణుల సలహా తీసుకున్న తర్వాత ఖచ్చితమైన ఆధారాలతో డివిజన్ బెంచ్కి వెళ్ళడానికి నిర్ణయం తీసుకుంది. తొలగించబడిన 4 ప్రశ్నలు గమనిస్తే, పేపర్ కోడ్ ఏలోని 66వ ప్రశ్న ఇంగ్లీష్లో సెడిమెంటరీ, మెటామార్ఫిక్, ఇగ్నీషియస్, ఎక్స్ట్రూసిస్ అన్నాడు. సేమ్ తెలుగులో కూడా ఆ విధంగానే ట్రాన్స్లేట్ చేయడంతో అభ్యర్థులు దీన్ని ఆబ్జెక్ట్ చేశారు. ఇది కొంతవరకు సమంజసమే. కానీ అభ్యర్థులు ఒక విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. గత టీఎస్పీఎస్సీ మరియు ఇతర బోర్డుకు సంబంధించిన ఎగ్జాములలో ఈ సెడిమెంటరీ, ఇగ్నీషియస్ అనే పదాలను యాస్టీజ్గా సెడిమెంటరీ, ఇగ్నీషియస్ రాక్స్గానే ఉపయోగించడం జరిగింది. ఇతర వ్యక్తుల భావోద్వేగాలను మరియు వారు వ్యవహరించే విధానాన్ని మార్గనిర్దేశం చేసే సామర్థ్యాన్ని డాష్ అంటారు. ఇక్కడ ఆప్షన్లు గమనిస్తే యాస్టీజ్గా ఇంగ్లీష్ నుండి తెలుగులోకి డంప్ చేసినట్టుగా కనబడుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, కాంజుగేటివ్ స్కిల్స్, సోషల్ స్కిల్స్. ఇక్కడ అభ్యర్థులు ఒక విషయాన్ని గమనించాలి. కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్, సోషల్ స్కిల్స్ అనే పదాలను టెక్నికల్ టర్మినాలజీలో ఈ విధంగానే తెలుగులో ప్రయోగిస్తారు. ఈ విషయం మీకు టీఎస్పీఎస్సీ, టీఎస్సెట్ వంటి పరీక్షలలో క్లియర్గా కనబడుతుంది. 3వ ప్రశ్న పత్తి కాయల నుండి పత్తిని మరియు గింజలను వేరు చేయ పద్ధతిని డాష్ అంటారు. ఇక్కడ ఇంగ్లీష్ నుండి తెలుగుకి యాస్టీజ్ డంప్ చేశాడు. స్పిన్నింగ్ అని, జిన్నింగ్ అని, వీవింగ్ అని, నిట్టింగ్ అన్నాడు. ఇక్కడ అభ్యర్థులు ఒక విషయాన్ని క్షుణ్ణంగా గమనించాలి. ఈ ఇండస్ట్రీలో ఈ పదాలను ఈ విధంగానే ఉపయోగిస్తారు. స్పిన్నింగ్, జెన్నింగ్, మిషన్ అనే ఉపయోగించడం జరుగుతుంది. ఇది హిస్టరీ పరిభాషలో గమనించిన, టెక్నికల్ వర్డ్లో గమనించిన, ఇండస్ట్రీ పదజాలంలో గమనించిన ఇది ఈ విధంగానే ఉంటుంది. 4వ క్వశ్చన్. ఈ క్వశ్చన్ 100కు 100% తప్పు. ఎందుకంటే ప్రదీప్ పోర్ట్ అథారిటీ అనేది దేశంలో ఎక్కడా లేదు. అది పారాదీప్గా ఉంది. ఇది ఇంగ్లీష్లో గమనించిన ప్రదీప్గా ఇవ్వబడింది. కాబట్టి ఈ క్వశ్చన్ 100కు 100% కలపడానికి అవకాశం కనబడుతుంది. ఈ వీడియోలో తప్పుగా గుర్తించిన 4 ప్రశ్నలకు సంబంధించిన వివరణ ఇవ్వడంలో నా ఉద్దేశం ఏంటంటే, ఇచ్చిన తీర్పులో క్లియర్గా చెప్పబడింది 3 ప్రశ్నలు ట్రాన్స్లేషన్లో మిస్టేక్గా ఉన్నాయి, 1 ప్రశ్న తప్పుగా ఇవ్వబడింది అని. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ట్రాన్స్లేషన్ మిస్టేక్గా ఉన్న 3 ప్రశ్నలపై బోర్డు ఒక ఖచ్చితమైన నిపుణుల కమిటీ ద్వారా సమాధానం తీసుకుంది. దానినే రేపు డివిజన్ బెంచ్కి సమర్పించే అవకాశం ఉంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి.
కోర్టు ఎప్పుడైనా ఒక కేసుకు సంబంధించిన పిటిషనర్ని యొక్క సమస్యను మరియు అపోనెంట్ ఇచ్చిన నిపుణులు ఇచ్చిన సమాధానాన్ని బేరీజు వేస్తూ ఆ రోజు వచ్చిన న్యాయమూర్తి ఒక విచక్షణతో కూడిన ఒక సరి అయిన న్యాయం దిశలో తీర్పు వెలువరించే అవకాశం ఉంది అని చెప్పడమే నా యొక్క ఇంటెన్షన్. ఇది గమనించగలరు. ఎందుకంటే బోర్డ్ పెట్టిన ఎగ్జామ్లో ఇన్స్ట్రక్షన్ టు ది క్యాండిడేట్ అనే అంశాన్ని గమనిస్తే అందులో 9వ అంశం ప్రశ్నాపత్రం 2 భాషలలో ముద్రించబడింది. ఇంగ్లీష్ లేదా తెలుగు, ఇంగ్లీష్ లేదా ఉర్దూ. ఏదైనా ప్రశ్నలో సందిగ్ధత లేదా సందేహం ఏర్పడినచో ఇంగ్లీష్లో ఇవ్వబడిన ప్రశ్నకు మాత్రమే సమాధానమును సరి అయినదిగా భావించడం జరుగుతుంది అని క్లియర్గా చెప్పడం జరిగింది. రేపు జరిగే వాదనల సందర్భంగా బోర్డు తరపున న్యాయవాది ఈ ప్రశ్నను మరియు న్యాయ నిపుణులు ఇచ్చిన అంశాన్ని నొక్కి చెప్పే అవకాశం ఉంది. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం నా అభిప్రాయం మాత్రమే. ఇది ఖచ్చితంగా సింగరేణి అంశంలో వచ్చిన తీర్పును పోలి ఉండే అవకాశం కనబడుతుంది. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. ఒకటి, తీర్పు గనుక బోర్డుకు అనుకూలంగా వస్తే వెంటనే తిరిగి మెడికల్ పరీక్షలను ఎస్బీ ఎంక్వైరీలను నిర్వహించడం జరుగుతుంది. 2, డివిజన్ బెంచ్ ఖచ్చితంగా 4 మార్కులు కలపవలసిందే అని అంటే ఖచ్చితంగా బోర్డు దాన్ని పాటిస్తూ కొత్త లిస్టును విడుదల చేయవలసి ఉంటుంది. అదనంగా వచ్చిన వారికి మెడికల్ టెస్టులు, ఎస్బీ ఎంక్వైరీ నిర్వహించవలసి ఉంటుంది. నాకు తెలిసి ఈ నెల 18వ తారీఖు లోపు నోటిఫికేషన్పై తీర్పుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ట్రైనింగ్ అనేది దాదాపుగా డిసెంబర్ 2వ వారంలో ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువ. చివరగా ఒక్క మాట, ఉద్యోగం పొందినవారు, నోటిఫికేషన్ రద్దుకై పోరాడుతున్న అభ్యర్థులు ఎవరూ బాధపడవద్దు. మనకు న్యాయస్థానంపై నమ్మకం కలదు. ఖచ్చితంగా న్యాయం వైపే తీర్పు వస్తుంది అని నేను భావిస్తున్నాను. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను షేర్ చేయండి. డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన నా టెలిగ్రామ్ ఛానల్ నందు వెంటనే జాయిన్ కాగలరు. జై హింద్.